హాయ్ అండి, టుడే రెసిపీ వంకాయ పచ్చి పులుసు. ఇలా పెద్దగా ఉన్న వంకాయని తీసుకొని కాల్చుకోవాలి. నిప్పులు ఉంటే నిప్పుల పైన కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి అవి ఉండవు కాబట్టి ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని 4 పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని పేస్ట్ లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, వంకాయ చాలా బాగా కాలిపోయింది. ఇప్పుడు ఈ వంకాయని మంచి గుజ్జులో ప్రిపేర్ చేసుకోవాలి. చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందులో నుండి రసం తీసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలది వేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న వంకాయ గుజ్జు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి పులుసులోకి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఫ్రెష్ గా కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని పోపు రెడీ. పచ్చి పులుసులోకి యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీ వంకాయ పచ్చి పులుసు రెడీ.